గారు మాజీ ఎంపీ మామూలు గారు ఆవిడ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు. ఎవరిని అడిగినా చెప్తారు. ఆవిడ దమ్ముంటే నాతో చర్చి కూడా రావచ్చు. ఈవేళ వచ్చి మొసలు కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే బుర్ర జరుగుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 23,356 మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం. ఒక 200-300 అటు ఇట్లో 97,000 హెక్టార్స్ వరి, 37,000 హెక్టార్స్ హార్టికల్చర్ పంట. ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది. దానికి అవసరమైంది 23,356 మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే 22,000 అయిపోయి 1000 ఉంది. 1000 కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొంతమంది రైతులు ఇంకా ఫీజుల్లో యూరియా దొరుకుదామని చెప్పి రెండోసారి వస్తారు. అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ 40,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి వేస్తాం. నేనేమడుగుతున్నానంటే గీతక్క గారిని, మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రిగా దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకుని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారు గీత గారు. మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు, ఒక పాస్బుక్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివ్యూ తీసుకుని కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారంటే ఆన్లైన్ చేసి ఈ క్రాప్లో ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు, ఇతను పిండి ఎంత అవసరం, ఆన్లైన్ అవసరమైతే డోర్ డెలివరీ నెక్స్ట్ పంట నుంచి ప్లానింగ్ చేస్తారు. దీన్ని పట్టుకుని మీరు లేదు ఓకే అక్కయ్య గారు లేదు అక్కయ్య గారు, నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 10-20 మంది, చేపలలో ధర్నా చేసిన 20 మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి, 10 నిమిషాలు ఇస్తారు. మీ చుట్టూ ఒక రైతు ఉంటాయి, ఎక్కడన్నా ఉంటే తెమ్మనండి. నేను కారులో దిగి మన గొల్లపురం వెళ్తా దీని మీద పట్టుకెళ్తుంటే ఆపి అడిగాను. ఏమని చెప్పారు వాళ్ళు? 270 ప్రభుత్వ రేటుకి కొనుక్కున్నామండి. భోగాపురం నుంచి ప్రతిపాడు నుంచి వచ్చింది. అదే వీడియో కూడా పంపిస్తాను. ఇంత చక్కగా జరుగుతుంది అన్నదా. రైతుని అవమానపరిచారు. మేము అవమానపరిచాము గీతక్క గారు? మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతులు ఎలా అవమానించారంటే, నీకు పంటకు 2 పంటకు నీళ్ళు ఇవ్వం, పురుషోత్పట్నం ఆపెత్తనం, దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు. ఆపేశారు. మీ ఇద్దరి వలన 5 సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయాయి. పండే అప్పులు పాలైపోయాయి. మీకు తెలియదు కదా, మీరు సంవత్సరానికి ఒకసారి చొప్పున 5 ఏళ్ళు వచ్చాయి. గట్టిగా వస్తే 5 సార్లు. నేను అప్పుడు చెప్పేవాడిని, టీవీలో చూసుకోండి, అక్కడే కనపట్టలేదు. మీరు ఏమైనా మాట్లాడితే ఆశ్చర్యకరంగా ఉంది. మీరు మోసం చేశారు రైతులు 5 సంవత్సరాలు. అలాగే మీరు మీ ఎమ్మెల్యే కలిసి మన ఏరియా ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో 65% మనకి షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవాకి దారాదత్తం చేశారు. అవునా కదా? మీరు రైతు గురించి మాట్లాడినట్టు అక్కడ అవుతాడు. మీరు అక్కడ ఢిల్లీలో వెళ్ళి కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడినట్టు చాలా సిగ్గేస్తుంది మాట. రైతులు కూడా నవ్వుకుంటున్నారు. రైతులు కొట్టారు, పురుషోత్పట్నం ఆపి పంటలను నష్టపరిచారు, ₹1,00,00,000 పోతుంది. మరి అటువంటిది ఈవేళ మీరు మాట్లాడుతుంటే ఎలా? రెండోది, ఏరియా రాజకీకరణ రద్దు చేయించింది మీరు, మీ ఎమ్మెల్యే కాదా? వైసీపీలో దగ్గరుండి రద్దు చేశారు. మళ్ళీ టెండర్ పిలిపిస్తానని జగన్తో పెట్టి చెప్పించారు. ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని? ఇవన్నీ కూడా మీకు అడిగితే బాధగా ఉంటుంది. ఒకటి, పురుషోత్పట్నం ఆపి ₹1,00,00,000 నష్టం, అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి. 2, అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి, ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుర్తి కోసం, డబ్బులు కక్కుర్తి కోసం పైపు లైన్ వేసి నీళ్లు తోడుకుంటే పోతారు మా పిఠాపురం అమ్మ. ఆ పిఠాపురం కూడా అన్నారు మీరు, మా పిఠాపురం అనలేదు. నేను అంటాను మా పిఠాపురం. ఆ పిఠాపురం వాళ్ళు పోతారు తాండవాకి వేసేయండి అన్నారు. ఆ బాధ్యత మీరే ఎమ్మెల్యే, అవునా కదా? ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. మేము జగన్ గారితో మాట్లాడితే ఆపేస్తాము. అలాగే ఏలే రాజకీకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే కాదా? రండి, చర్చకి రండి ఇద్దరు. ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు? ఎవరు కాదు? ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వర్మ ఏం చేసేయండి అని, మీరు తమిళ ఏం చేసేయండి మీరు మాట్లాడుతున్నారు. అంచేత
రైతుని ఆదుకున్నది పిఠాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే. మీ ప్రభుత్వ పాలనకు ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం. ఏంటి, ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం తీసుకొచ్చేసాం. ఎన్నిసార్లు చెప్పాను అనుకుంటూ అనుకోవచ్చు. వారంటీ వేసుకోలేకపోతుంటే స్లూయిస్లు కట్టాం. ఫస్ట్ ఫేజ్ ఆధునీకరణ, దాని వెనకాల పోరాటం మా దగ్గర ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాం. అవన్నీ మర్చిపోతే ఎలా మీరు? అలాగే ఆధునీకరణ గురించి పాదయాత్రలు ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక 160 కోట్లతో చంద్రబాబు పనులు మొదలెట్టాడు. దాన్ని రద్దు చేశారా లేదా మీరు? ఏలేరు నిండుకుంటున్నా నీరు ఉంది పిఠాపురం కోసం అంటే దానికి తాండవ పంపిణీ ఇంత పైపెట్టి దానికి ఇది పెట్టి పంపించారు 600 కోట్ల కాంట్రాక్ట్ కోసం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఈవేళ మొసలు కన్నీరు కాల్చినాడు. ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాము గవర్నమెంట్ వచ్చిన వెంటనే. ప్రతి పంట పొంగి పొరుగుతూ పడుతుంది. మీరేమో దాని అంటే సంవత్సరం టైం, మేము పంట 30 నుంచి 40 రోజుల లోపల మేము పేమెంట్ చేసాం. ఇది మీకు మాకు పరిపాలన తేడా. మీరు మీ రైతు మీరు వర్షం వచ్చిన ఎలా మీ మానం మీరు పడండి. మేము వర్షం వస్తే టార్పాలు ఇచ్చాం. రైతు ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో పిండి అన్నది ఎక్కడ ఇబ్బంది లేదు. కొంత లైన్ ఉంది, లైన్ ఉన్న మాట వాస్తవం, అది కాదని అన్నాం. నువ్వు లైన్ ఉండకూడదు, నేను ఒక్కడంతా రావాలంటే మరి మీ జగన్ దగ్గర 6 గంటలు నిలబడేవారు మీరు ఎన్న, మళ్ళీ ఆయన పబ్జీ ఆడుకుంటే దెబ్బేండి వాడు అందరిని ఎమ్మెల్యేని. అవన్నీ మర్చిపోతారుగా. ఇది రైతులకి సిస్టమేటిక్గా ఇస్తున్నాం. ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని టోకెన్ ఇచ్చేసి మొన్నోడు వచ్చి తీసుకోమంటున్నారు, ఒకరోజు సాయంత్రం వచ్చి తీసుకోమంటున్నారు. సిస్టమ్ అది. మీరు మా బ్లాక్ మార్కెట్కి అలవాటు పడ్డారు కాబట్టి అక్కడ మీకు లారీకి పంపుకుని ఇచ్చేది ఎవరో ఉన్నాడు కదా. ఆర్బీఐలో ఎరువులు లేవురా అప్పరా ఎందుకురా అక్కడికి అనేసరికి ఎవరో వెళ్ళరు కదా. ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు ఎరువులు పంపించాడు, ఎరువులు ఉన్నారు ఎంటర్ తెచ్చుకుందామని ఇక్కడికి వస్తున్నారు. అది తేడా. అక్క మీకు మాకు. మీరు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాన్ని ముంచేశారు, రైతుని సర్వనాశనం చేశారు. మీరు ఎక్కడ చర్చ పెట్టినా నేను చర్చికి రావడానికి సిద్ధం. అంటే అది ఎక్కువ మాట్లాడకండి. ఇప్పుడు కూడా దగ్గర సంవత్సరం అయిన తమరు కనపడి మళ్ళీ ఇంకా 7 నెలలు కనపడతారు. అది అలా పైపైన అలాగా పచ్చి తిరిగినట్టు తిరగడం తప్పితే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.